సేమ్ టైం ఇలా అడ్వాన్స్ ఏం చెప్పలే. మరి 6:30 ఈరోజు భగవద్గీత మనం 4వ అధ్యాయంని ప్రారంభించబోతున్నాము. భగవంతుడు 4వ అధ్యాయం యొక్క సారాంశం చెప్తున్నారు ఇక్కడ. ఈ అధ్యాయం పేరు దివ్య జ్ఞానము. అంటే దివ్యమైనటువంటి జ్ఞానం అంటే భగవద్గీత మొత్తంలో ముఖ్యంగా మనం మొదటి క్లాస్లో చర్చించాం. 5 విషయాలు, వాటి మధ్య రిలేషన్ గురించే భగవద్గీతలో భగవంతుడు బోధిస్తున్నాడు. 5 విషయాలు ఏంటంటే ఆత్మ, పరమాత్మ, భౌతిక ప్రకృతి, కర్మ, కాలం. ఈ 5టికి మధ్య రిలేషన్. ఆత్మ పరమాత్మ అంటే జీవుడు భగవంతుడి మధ్య సంబంధం, తర్వాత జీవుడికి ప్రకృతి మధ్య సంబంధం, తర్వాత భగవంతుడికి ప్రకృతితో సంబంధం, వీటి గురించి చర్చించడం జరిగింది. ఈరోజు మనం తెలుసుకుంటుంది దివ్యమైనటువంటి జ్ఞానము. అంటే దేని గురించి జ్ఞానము, దానికి దివ్యమైన పదాన్ని ఎందుకు యూజ్ చేశారు? ఇది భౌతిక జ్ఞానాన్ని జ్ఞానం అంటారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దివ్యమైనటువంటి జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం ఎందుకు దివ్యమైందంటే అక్కడ ఆత్మ, భగవంతుడు, వారి మధ్య ఉన్నటువంటి సంబంధం, తర్వాత దీన్నే ఆధ్యాత్మిక జ్ఞానము. ఇది మనందరికీ ఇది తెలుసుకోవడం వల్ల మనకు ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి లభ్యమవుతుంది. తర్వాత దీంట్లో కర్మ, ఈ మూడితో పాటు కర్మ కూడా ఉంది కాబట్టి జ్ఞానంతో కూడుకున్నటువంటి నిస్వార్థమైనటువంటి భక్తియుక్త కర్మ అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత భగవద్గీత మొట్టమొదటిగా భగవంతుడు ఎవరికి బోధించారు, అది కాలక్రమమున చరిత్రలో ఎవరి ద్వారా పరంపర అనుగతంగా రావడం జరిగింది. తర్వాత ఈ భగవద్గీతను ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా గురువుని ఆశ్రయించాలి, ఈ విషయాల్ని భగవంతుడు బోధించారు. ఇప్పుడు మనం మొదటి స్లైడ్స్ ద్వారా చూద్దాము. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. మీ దగ్గర భగవద్గీత ఉంటే ఆ భగవద్గీతను తీసి చూడడానికి ప్రయత్నం చేయండి. మొదటి శ్లోకం చెప్తున్నారు. 4వ అధ్యాయము దివ్య జ్ఞానము. మొదటి శ్లోకము శ్రీ భగవాను వాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీ. సో ఈ యొక్క శ్లోకంలో, ఈ శ్లోకం భగవానుడు పలకడం. భగవానుడు అంటే మనకు తెలియాలా, ప్రతి ఒక్కరూ భగవంతుడు కాదు. ఇక్కడ స్పెషల్గా కృష్ణుడు చెప్తున్నాడు, కానీ అక్కడ కృష్ణ పలికెను అని అనట్లేదు, కృష్ణ వాచ అనట్లేదు, శ్రీ భగవాను వాచ అంటే భగవంతుడి యొక్క నిర్వచనము మనకు ఆచార్యులు చెప్తున్నారు. ఎవరైతే షడైశ్వర్యాలను సంపూర్ణంగా కలిగి ఉంటారో వారిని భగవంతుడు అంటారని పరాశరముని మనకు బోధించడం జరిగింది. ఆ షడైశ్వర్యాలు ఏంటంటే బలము, తర్వాత యశస్సు, తర్వాత ఐశ్వర్యము, తర్వాత బలము, ఐశ్వర్యము, యశస్సు, కీర్తి ప్రతిష్టలు, జ్ఞానము, వైరాగ్యం. ఈ విధంగా 6 రకాలైనటువంటి సంపూర్ణ శక్తులు, 6 ఐశ్వర్యాలు ఎవరికైతే ఉంటాయో, తర్వాత 6 ఏంటి, కీర్తి ప్రతిష్టలు, తర్వాత యశస్సు ఒకటే, బ్యూటీ అందము, బలము, అందము, యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు, తర్వాత ఐశ్వర్యం ఆపులెన్స్ సంపత్తి, జ్ఞానము 5, 6 వైరాగ్యం. ఈ 6 సంపూర్ణంగా ఎవరికైతే కలిగి ఉన్నాయో వారిని భగవంతుడు అంటారు. అంటే తరగనటువంటి ఈ 6 గురించి చెప్పాలంటే చాలా ఎంత చెప్పినా తక్కువే. భగవంతుడు బలము అంటే ఆయన ఏదో బయట విద్యలు నేర్చుకొని బలాన్ని తెచ్చుకొని ఇతరులను సంహరించాలి. మన్స్ బేబీ పూతన అంత పెద్ద రాక్షసుని సంహరిస్తాడు భగవంతుడు. 7 సంవత్సరాల బాలుడు గోవర్ధన పర్వతాన్ని లిఫ్ట్ చేస్తాడు. ఏదో వెయిట్ లిఫ్టింగ్ అవన్నీ నేర్చుకొని, లేకుంటే ఏదో శక్తులు నేర్చుకుని భగవంతుడు
గోవర్ధన లిఫ్ట్ చేయలేదు. తర్వాత అందం, భగవంతుడి అందం ఏంటంటే కోటి మన్మధులను కూడా ఆకర్షించేటువంటి అందం భగవంతుడిది. తర్వాత ఐశ్వర్యం అంటే మనం ఒక్కిల్లు కట్టుకోవడమే కష్టము. రాజులు ఒక రాజ్యంలో ఒక ప్యాలెస్, 2 ప్యాలెస్, 10 ప్యాలెస్. కానీ భగవంతుడి యొక్క కెపాసిటీ 16,108 మంది స్త్రీలు భగవంతుని భర్తగా కోరుకున్నప్పుడు వాళ్ళకి ఆ మహద్భాగ్యాన్ని ఇస్తాడు. ఆ మహద్భాగ్యం ఇచ్చి వాళ్ళకు అంతే ఈక్వల్‌గా ఇండివిడ్యువల్ ప్యాలెస్‌లు, ఒక్కొక్క ప్యాలెస్ కూడా వజ్ర వైడూర్యాలతో కూడుకుని సో, అటువంటి సంపత్తిని కలిగి ఉన్నాడు. అదే కాకుండా 16,108 మంది భార్యలకు వరప్రసాదం. ప్రతి ఒక్కరికి కూడా 10 మంది పిల్లల్ని ప్రసాదిస్తాడు భగవంతుడు. కేవలం ప్రసాదిస్తాడు భగవంతుడు. కనటం అనట్లేదు, ప్రసాదిస్తాడు. అంతమందిని భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ సృష్టినే పోషిస్తున్నప్పుడు అదో పెద్ద లెక్క కాదు. అది కూడా అన్ని ఎవ్వరికీ కోపం రాకుండా అంత గొప్ప సంపత్తిని కలవాడు. తర్వాత బలము, అందము, సంపత్తి, కీర్తి ప్రతిష్టలు. ముల్లోకాలో భగవంతుని మించినటువంటి కీర్తి ప్రతిష్టలు మొత్తం ఒక్క బ్రహ్మాండం కాదు, అనంతమైనటువంటి బ్రహ్మాండంలో భగవంతుడి యొక్క కీర్తి ప్రతిష్ట అంటే నిత్యము లీలలు, భగవంతుడి యొక్క లీలలు నడుస్తాం, భగవంతుడి లీలల గుణగణాలు నడుస్తాం. అది భగవంతుడి యొక్క నిజమైన యశస్సు. ఈ రోజు కూడా రామరాజ్యం అయిపోయి మనకు లక్షల సంవత్సరాలైంది. ఎట్లా అంటే కలియుగం 5,000 సంవత్సరాలు అయిపోయింది. ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు అయిపోయింది. అంతకుముందు త్రేతాయుగం మరి 8,00,000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇట్లా లెక్క చూసిన 8,69,000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు కూడా రామచంద్రుడి రామరాజ్యం కావాలి. అది భగవంతుడి యొక్క గొప్పతనం. జ్ఞానం, భగవంతుడు భూత భవిష్యత్ వర్తమానం మొత్తం చరాచర సృష్టి కోటి గురించి భగవంతుడి దగ్గర జ్ఞానం ఉంది. సో అటువంటి మళ్ళీ ఇంత ఉన్న వైరాగ్యం, భగవంతుడు దేంతో సంబంధం లేదు అనేట్టుగా భగవంతుడు ఉంటాడు. అందు గురించి అంత జ్ఞానం ఉంది కాబట్టి ఈ జ్ఞానాన్ని భగవంతుడు మొట్టమొదటిగా సూర్యదేవుడికి వివస్వానుడు, ప్రజెంట్ సూర్యుడి యొక్క సూర్య అనేది పోస్టు, ఆ పోస్టుని అధిరోహించినటువంటి రాజు సూర్యుడు క్షత్రియుడు కాబట్టి రాజు వివస్వానుడికి బోధించాడు. ఆ వివస్వానుడు తన తర్వాత మానవులకు పిత అయినటువంటి రాజు ఆయన కూడా మనువుకు బోధిస్తాడు. మనువు ఏం చేస్తాడంటే తన సూర్యదేవుడి దగ్గర జ్ఞానాన్ని తను తీసుకొని తను ఆ జ్ఞానాన్ని ఇక్ష్వాకు రాజుకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ జ్ఞానం అతి ప్రాచీనమైనటువంటిది. ఈ జ్ఞానము దేని కొరకు మనకు, అసలు మనం ఎందుకు ఈ జ్ఞానాన్ని తీసుకోవాలా, రాజులు ఎందుకు ఈ జ్ఞానాన్ని తీసుకోవాలంటే ఈ జ్ఞానాన్ని రాజులు దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలా, పౌరులందరికీ శాశ్వత సుఖ సంతోషాలను ఇవ్వాలి, పౌరులందరికీ కూడా తను నమ్ముకున్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ భవబంధాల నుంచి ఏ విధంగా వాళ్ళకు ముక్తిని కలిగించాలి. ఆధ్యాత్మిక మానవ జీవితం దేని కొరకు ఉద్దేశింపబడింది, ఆధ్యాత్మిక సాధన కొరకు. మానవ జన్మ ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ముక్తిని సాధించడానికి కొరకే ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మరి ముక్తిని సాధించాలంటే ఏ విధంగా సాధించగలుగుతాము. సో ఇక్కడ మనకు సూర్యుడు ఎందుకు సూర్యుడికి బోధించాడంటే సూర్యుడు అన్ని గ్రహ మండలాలకు రాజు. అంటే ఏదో మనం కదా ఒక రాజ్యానికో ఒక కంట్రీకో లేకపోతే ఒక స్టేట్కో కాదు, అన్ని గ్రహాలకు కూడా సూర్యుడు రాజు. అది బ్రహ్మ సంహితలో బ్రహ్మ స్వయంగా ఆ విషయాన్ని వ్యక్తపరిచారు. అది 5 బ్రహ్మ సంహిత మీరు నెట్లో కొట్టినా వస్తుంది. 5.52 దాంట్లో చెప్తున్నారు, యచ్చక్షురేష సవిత సకల గ్రహాణం రాజా సమస్త సురమూర్తిరశేష తేజ యస్యాగ్నయా భ్రమతి సంవృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం వదామి. సో ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఈ విషయాన్ని. ఎవరి ఆజ్ఞ మేరకు సకల గ్రహాలకు రాదైనటువంటి సూర్యుడు
అపారమైనటువంటి శక్తిని వేడిని పొందుతున్నాడు అంటే మనం అనుకుంటాం అన్ని గ్రహాలకు రాజు సూర్యుడు కానీ ఆ రాజుగా అయ్యేటువంటి అందరికీ వేడిని తర్వాత శక్తిని ప్రసాదించేటువంటి తను శక్తి ఎవరి నుంచి పొందుతున్నాడు ఆ గోవిందుని నేను స్మరిస్తున్నాను అటువంటి ఆ సూర్యుడు ఆ గోవిందుడి యొక్క నేత్రముగా వెలుగొందుతున్నాడని బ్రహ్మదేవుడు ఇక్కడ బోధిస్తున్నారు అంతేకాకుండా మహాభారతంలో శాంతి పర్వంలో 348.51-52లో చెప్తున్నారు త్రేతాయుగాదౌ చ తతో విభస్వాన్ మనవేదదౌ మనుష్యలోక భృత్యర్థం సుతాయేక్ష్వాక వేదదౌ ఇక్ష్వాకునా చ కథతో వ్యాప్య లోకాన్ అవస్థిత సో ఇక్కడ మహాభారతంలో కూడా చెప్తున్నారు భగవంతుడితో గల సంబంధం గురించి ఈ శాస్త్ర అంటే గీతా శాస్త్రాన్ని త్రేతాయుగ ఆరంభంలో వివస్వానుంచే మనువుకు చెప్పబడింది మనువు మానవులకు పిత అయినందున దానిని తన పుత్రుడైనటువంటి భూలోకానికి రాజైనటువంటి శ్రీరామచంద్రుడు అవతరించినటువంటి రఘువంశానికే పితరుడైనటువంటి ఇక్ష్వాకు మహారాజుకు ఈ విషయాన్ని బోధించడం జరిగింది అని మనకు మహాభారతంలో చెప్పడం జరిగింది నెక్స్ట్ మాత నాతో పాటు మీరు కూడా మ్యూట్ ఆఫ్ ఉంది కాబట్టి చదువుకోండి బుక్ ఉంటే ఓకే ఎలా చదవాలా మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి చదువుకోవచ్చు ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజ ఋషియో విదు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప సో ఇది భగవంతుడు భూలోకంలో ఉన్న ప్రతి జీవికి ఏ విధంగా అందించాడు అది ఎప్పుడైతే ఇక్ష్వాకు తర్వాత అది అంటే నష్టం జరిగిందో దాన్ని మళ్ళీ భగవంతుడు ఏ విధంగా పరంపర ద్వారా అందించాడు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు ఈ శాస్త్రము సర్వ ఉత్కృష్టమైనటువంటి శాస్త్రము దీనిని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా గురు శిష్యం పరంపర ద్వారా రాజ ఋషులు అందరు కూడా రాజ ఋషులు కేవలం రాజులు కాదు వీళ్ళంతా కూడా విభస్వానుడు రాజ ఋషి తర్వాత మనువు రాజ ఋషి అంటే రాజ ఋషి అంటే మహాభక్తులు ఇక్ష్వాకు మహాభక్తుడు ఆ విధంగా గురు శిష్య పరంపర ద్వారా దీన్ని ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనము భగవద్గీత ఉపోద్ఘాతంలో మనము గురు శిష్య పరంపర అన్నప్పుడు ఈ సృష్టిలో భగవంతుడు 4 పరంపరలను సృష్టించడం జరిగింది ఒకటి కృష్ణ భగవాన్ నుంచే దాన్ని మనం ఒక చార్ట్ లాగా వేస్తే కృష్ణుడి నుంచి బ్రహ్మకు అందించారు బ్రహ్మ నుంచి నారదుడు వ్యాసుడు మధ్వాచార్య పద్మనాభుడు నృహరి మాధవుడు అక్షోభ్యుడు జయతీర్థుడు ఆ విధంగా మనం తీసుకుని వెళ్తే చైతన్య మహాప్రభు 22వ ఆచార్య చైతన్య మహాప్రభు శిష్యులు రూప గోస్వామి సనాతన గోస్వామి స్వరూప దామోదర గోస్వామి దాని తర్వాత రఘునాథ గోస్వామి జీవ గోస్వామి కృష్ణదాస్ కవిరాజ గోస్వామి ఆ విధంగా మనము పరంపరని తీసుకొని వెళ్తే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ 31వ ఆచార్య శ్రీల ప్రభుపాదుల వారు 32వ ఆచార్య ఇది బ్రహ్మ సాంప్రదాయము 2వ సాంప్రదాయము శ్రీ సాంప్రదాయంలో మొదటి ఆచార్య అంటే రామానుజాచార్యని పేర్కొంటారు తర్వాత రుద్ర సాంప్రదాయంలో దానికి ఆ హెడ్ రుద్రుడు అంటే ఆయన నుంచి వెలువడింది తర్వాత కుమార సాంప్రదాయ ఈ విధంగా 4 సాంప్రదాయాలు మనకు బోధించడం జరిగింది సో కానీ ఇక్కడ మనం ఎవరి నుంచైనా తెలుసుకుంటున్నాము అంటే వీళ్ళు ఏ పరంపరలో ఉన్నారు భగవద్గీతలోనే చెప్పారు గీత నేను పలానా వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నానంటే వారి గురువు ఎవరు వాళ్ళు మొత్తానికి ఏ పరంపరలో ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి పరంపరలు లేని వాళ్ళ నుంచి తెలుసుకుంటే ఆ జ్ఞానము విచ్ఛిన్నం అయిపోతుంది మనకు ప్రాపర్ గా అందించలేరు వాళ్ళు నెక్స్ట్ మెథడ్ స ఏవాయం మయా తేజ్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం సో ఇక్కడ మరి భగవద్గీతను అర్జునుడికే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు గురు శిష్య పరంపరను తెలుసుకున్నాము
సో ఇక్కడ అర్జునుడు మరి అక్కడ అంతకుముందు రాజ ఋషులకు బోధించానన్నాడు. మరి ఇక్కడ రాజ ఋషుల్లో ధర్మరాజు కూడా చాలా గొప్ప భక్తుడు. తర్వాత ఇంకెంతో మంది ఉన్నారు. విభీషణుడు కూడా, మన భీష్ముడు కూడా భక్తుడు. ఆ కాలంలో సమకాలీన కాలంలో ఎంతో మంది ఉన్నారు. ఎందుకు మరి అర్జునుడినే సెలెక్ట్ చేసుకున్నానంటే ఇక్కడ చెప్తున్నారు, నీవు నాకు భక్తుడవు, అంతేకాక నా మిత్రుడివి. అందుకే ఈ యోగ శాస్త్రం యొక్క దివ్యమైనటువంటి రహస్యాన్ని నీవు మాత్రమే అర్థం చేసుకోగలవని చెప్పేసి భగవంతుడు ఈ పురాతన శాస్త్రము, నవీన శాస్త్రం కాదు భగవద్గీత, పురాతన శాస్త్రాన్ని నీకు బోధిస్తున్నాను అని భగవంతుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మొదటి శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఇక్కడ కూడా భగవద్గీత మొత్తంలో కూడా శ్రీకృష్ణ వాచ అని ఎక్కడ ఉండదు. అందువల్ల మీకు భగవాన్ అనే పదానికి కూడా నిర్వచనం చెప్పడం జరిగింది. ప్రతి దగ్గర వేదవ్యాసుల వారు వాంటెడ్లీ భగవాన్ వాచ అన్నారు. ఎందుకంటే అవతారాలు, ఎన్నో అవతారాలు ఉంది భగవంతుడివి. కానీ ఇక్కడ స్పెషల్ గా అవతారాలకే అవతారి కృష్ణ భగవానుడు కాబట్టి శ్రీ భగవాను వాచ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ భగవంతుడు అర్జునుడిని, ఓ పరంతప, నీకు నాకు ఇద్దరికి అనేక జన్మలు గడిచాయి, అవన్నీ నాకు గుర్తున్నాయి, కానీ నీకు అవి గుర్తులేవు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే అర్జునుడికి డౌట్ వచ్చింది. నేను ఇంతకు పూర్వమే సూర్యుడికి బోధించాను. సూర్యుడు ఎప్పుడూ ఉన్నాడు. అర్జునుడు అంటాడు లాస్ట్ శ్లోకంలో, నీవు నేను దాదాపు సమకాలికులము కదా, సూర్యుడికి ఎలా బోధించావు? ఆయన ఎంతో ముందు నుంచి ఉన్నాడు అంటే అప్పుడు దానికి సమాధానం చెప్తున్నారు భగవంతుడు, నీకు నాకు ఇద్దరికి అనేక జన్మలు గడిచాయి, కానీ అవి నాకు గుర్తున్నాయి, నీకు గుర్తులేవు. ఎందుకు ఇది చెప్తున్నాడు? షడైశ్వర్య సంపన్నుడు. జ్ఞానం అంటే కేవలం భగవంతుడు. మన జ్ఞానము ఈ జన్మతోనే ఎండ్ అయిపోతుంది. మేబీ కొంచెం మంచి చెడంటే నెక్స్ట్ జన్మ క్యారీ అవుతుంది. కానీ లాస్ట్ జన్మది ఇప్పుడు గుర్తుందా? గుర్తులేదు. కానీ భగవంతుడికి అనేక జన్మల సృష్టికర్త ఆయన. సో కాబట్టి అనేక జన్మలది భగవంతుడికి గుర్తుంటుంది. ఎందుకు? అది కూడా మనకు ఎందుకు గుర్తుంటుంది అంటే, మనకు భగవంతుడు ఇక్కడ బ్రహ్మ సంహిత 5.33లో చెప్తున్నారు, అద్వైతమచ్యుతమనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మ భక్తో గోవిందమాది పురుషం తమహం వదామి. భగవంతుడు పూర్ణుడు, చ్యుతి లేనివాడు, అంటే పతనము లేనటువంటి వాడు. మనం పతనము కలవాళ్ళం. ఈ శరీరంతో మనం పతనమా ఉద్ధరణ జరుగుతుంది. కాబట్టి భగవంతుడు అనాది అయినవాడు, ఆది పురుషుడు. అటువంటి గోవిందుని నేను భజిస్తున్నాను అని బ్రహ్మదేవుడు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు భగవంతుడి యొక్క రకరకాలైనటువంటి అవతారాలు ఉంటాయి. అవతారాల్లో ముఖ్యంగా బ్రహ్మ సంహితలో 5.39లో చెప్తున్నారు, రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు కృష్ణ స్వయం సమభవత్ పరమపుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. భగవంతుడు ఎన్నో అవతారాలు, రామాది నృసింహాది అవతారాల్లో అనేక అంశావతారాల్లో సర్వదా నిలిచి ఉన్నప్పటికీ కృష్ణుడుగా తెలియబడే అవతారము కాదు, అది అవతారి. అందుగురించే భాగవతంలో చెప్తున్నారు, కృష్ణస్తు భగవాన్ స్వయం. మిగతావన్నీ కూడా అవతారాలు. కృష్ణుడు అవతారాలకే అవతారి అని మనకు బోధిస్తున్నారు. నెక్స్ట్ మాత్రం అజో అపి సన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, అర్జునుడు అడిగిన ప్రశ్న, నీవు నేను సమకాలికులు నాకట ముందు ఎలా చెప్పావంటే, భగవంతుడు
నీకు గుర్తు లేదు, నాకు గుర్తుందంటే అర్జునుడికి ఎందుకు గుర్తు లేదు? అర్జునుడు ఎన్నో జన్మలు జన్మించాడు, మరణించాడు, తర్వాత జన్మించాడు. కాబట్టి ఎప్పుడైతే మరణించామంటే శరీరాన్ని మనం వదిలేస్తామో దాంతో పాటు ఆ శరీరానికి సంబంధించినటువంటి మన జ్ఞాపకం అంతా కూడా, జ్ఞానం అంతా కూడా పోతుందని చెప్పేసి మనకు ఆచార్యులు బోధించడం జరిగింది. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నేను పుట్టుక లేని వాడను. ఇంకా ఆయనకు జన్మమే లేనప్పుడు మృత్యు అనేది ఉండదు. సో కాబట్టి జన్మం లేనప్పుడు ఆ కంటిన్యూయేషన్ అని అన్ని అవతరిస్తున్నాడు. ప్రతి అవతారంలో ఆ జ్ఞానము భగవంతుడి దగ్గర ఉంటుంది. నా దివ్య దేహము ఏనాడు నశింపదు. జన్మించాడు కాబట్టి మరణించడు. కాబట్టి శరీరము నశించదు. అదే మన శరీరం అయితే 6 రకాల మార్పులు తీసుకుంటుంది. జన్మిస్తుంది, పెరుగుతుంది, కొంతకాలం నిలకడగా ఉంటుంది, తర్వాత పునరుత్పత్తి కలిగిస్తుంది, తర్వాత క్షీణిస్తుంది, నశించిపోతుంది. కానీ భగవంతుడు అంటున్నాడు, నా దివ్య దేహము ఎన్నడూ నశింపదు. తర్వాత నేను సకల జీవులకు ప్రభువు అయిన అంటే మనందరికీ కూడా ప్రభు అని భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు ఇక్కడ. నేను సకల జీవులకు ప్రభువునైనా నా ఆది దివ్య రూపంలో నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అంటున్నాడు. జన్మిస్తాను అనట్లేదు భగవంతుడు. నా ఆది దివ్య రూపంలో ప్రతి యుగంలో నేను అవతరిస్తాను అంటున్నాడు ఇక్కడ. ధన్యవాదాలు. తర్వాత నెక్స్ట్ లో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భగవంతుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఈ 2 శ్లోకాల్లో ముఖ్యంగా 7, 8 అంటే భగవంతుడి యొక్క అవతరణకు కారణాలు చెప్తున్నాడు. 8వ శ్లోకంలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇక్కడ 5 కారణాల గురించి భగవంతుడు అవతరిస్తానంటున్నాడు. సో నంబర్ 1, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మము క్షీణిస్తుందో, అంటే ఈ ధర్మం అనేది మరి ఎవరు నెలకొల్పుతారు? అసలు ధర్మం అని ఎవరు స్థాపిస్తారు? అది క్షీణించడం అనేది ఎలా ఉంటుంది? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు చెప్పిందే ధర్మము. భగవంతుడు చెప్పిన దాన్ని, భగవంతుడు పలికిన దాన్ని ఎవరైతే నష్టపరుస్తారో, క్షీణిస్తుందో, అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు అక్కడ? అధర్మము చాలా విస్తృతంగా పెరుగుతుందో, ధర్మం క్షీణిస్తుంది, అధర్మం పెరుగుతుందో. న్యాచురల్ గా ధర్మం క్షీణిస్తే ఒకటి క్షీణిస్తే ఒకటి పెరగాల. అధర్మాన్ని పెంచుతూ ఉంటారు. ఈ 2 ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు 2. 3వ కారణము సాధువులను ఉద్ధరించడానికి. 4వ కారణము దుర్మార్గులను నశింపజేయడానికి. 5 ధర్మమును నెలకొల్పడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను. గుర్తించుకోవడం సులభం. ధర్మము క్షీణించడం అంటే ధర్మాన్ని ఎవరు అనుసరిస్తారు, ఎవరు వృద్ధి చేస్తారు? సాధువులు. కాబట్టి సాధువులను నశింపజేస్తే ధర్మం నశిస్తుంది. తర్వాత సాధువులు లేనప్పుడు సాధువుల్ని ఎవరు నశింపజేస్తారు? దుర్మార్గులు. దుర్మార్గుల వల్ల అధర్మం పెరుగుతుంది. కాబట్టి భగవంతుడు ఇక్కడ ధర్మాన్ని పునఃస్థాపించాలి అనుకున్నప్పుడు ఎవరైతే ఆ ధర్మాన్ని నష్టపరుస్తున్నారో వాళ్ళను భగవంతుడు సంహరిస్తాడు. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలా, కేవలము దుష్టుల్ని, దుర్మార్గుల్ని సంహరించడానికి భగవంతుడు రాడు. భగవంతుడు వాళ్ళని సంహరించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. తను స్వయంగా రావాల్సిన అవసరం లేదు భగవంతుడికి. కానీ ముఖ్యమైన కారణము సాధువులను ఉద్ధరించడానికి కొరకు. ప్రతి యుగంలో చూడండి, అది మెయిన్ భగవంతుడు రావడానికి కారణం. ఫస్ట్ మనము కృతయుగం చూద్దాం. సత్యయుగం మనం చూసినట్టయితే సాధువు, సత్యయుగంలో గొప్ప సాధువు ఎవరు? ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు భగవంతుడు నెలకొల్పినటువంటి ధర్మము మనకు శాస్త్రాల్లో చెప్తున్నారు. ప్రతి యుగ ధర్మం ఉంటుంది. ఎందుకు ధర్మము? ఆ ధర్మాన్ని మనం పాటిస్తే ధర్మం మనని భగవంతుని ప్రసాదిస్తుంది, భగవత్ లోకాన్ని ప్రసాదిస్తుంది.
కాబట్టి ఆ ధర్మాన్ని ఎవరైతే మరి యుగంలో ధర్మం ఏంటి భాగవతంలో చెప్తున్నారు, కృతే అధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయై కలౌ తత్ హరి కీర్తనం. కృతయుగంలో భగవద్ధామానికి మనం తీసుకెళ్లేటువంటి జీవుణ్ణి భగవద్ధామానికి చేర్చేటువంటి ధర్మము భగవంతుడు విష్ణువుని ధ్యానించడము, స్మరించడము. మరి ఆ ధర్మాన్ని ప్రహ్లాదుడు పాటిస్తా ఉన్నాడు. ఎవరి కృప వల్ల? నారద నారదుడి యొక్క నారదుడు ఎవరు? ప్రహ్లాదుడి యొక్క గురువు గారు. గురువు గారి కృప వల్ల. ఇక్కడ గురువు అన్నప్పుడు మనకు ఆచార్యులు చెప్తారు, మనము అందరికంటే అదృష్టవంతులు ఎవరు? గొప్ప అదృష్టవంతుడు బ్రహ్మాండ బ్రహ్మతే కోన భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తిలత. సో గురు కృప ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కృష్ణ కృప 100%. కాబట్టి అక్కడ ప్రహ్లాదుడు నారదుడి యొక్క గురుదేవుల యొక్క కృపతో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, దుష్టులు దుర్మార్గులు ఎవరో కాదు, సొంతంగా తన తండ్రే ఆ ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు ఎన్నో కష్టాలను ఆయన మీద ఉమ్, ఆ ఇబ్బందుల్ని, హింసలను, సో ఎన్నో కష్టాలను గురి చేస్తాడు ప్రహ్లాదుడు. కానీ ప్రహ్లాదుడు కష్టంగా భావించాడు. ఎందుకంటే ఇంకా దాంట్లో ఆయన ఎక్కువ ఆ కష్టంలో ఎక్కువ భగవంతుని స్మరించి భగవంతుడి యొక్క కృపకు పాత్రుడవుతాడు. అటువంటి ప్రహ్లాదు నరసింహస్వామిని చంపడానికి పెద్దగా హిరణ్యకశిపుని చంపడానికి నరసింహ అవతారం రావాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఆయన యొక్క శక్తుల్లో ఏ శక్తిని ఉపయోగించినా కూడా సంహరించడం చాలా సులభం. కానీ భగవంతుడు తన యొక్క భక్తుడికి ఆనందాన్ని ఇవ్వడానికి తన భక్తుణ్ణి ఆ స్వయంగా భగవంతుడే తన భక్త పరాధీనం తన భక్తుడికి తో ఆయన కొంత సమయం గడపడానికి కొరకు భగవంతుడు అవతరిస్తాడు. భగవంతుడి పైన కృపా దృష్టి చూపించడానికి పర్సనల్ గా భగవంతుడు రావడం జరిగింది. తర్వాత మనం త్రేతాయుగంలో చూసినట్టయితే ఇది భగవంతుడి యొక్క ధ్యానము, భగవంతుడి యొక్క స్మరణ చేయడానికి, భగవద్ధాం వెళ్ళడానికి ప్రహ్లాదుడు అంత కష్టమైన తన తోటి విద్యార్థులకు ప్రచారం చేసి వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క నామామృతాన్ని ఇవ్వడం జరుగుతుంది. త్రేతాయుగంలో స్వయంగా రామచంద్రుడు అవతరించి ఆయన కూడా యజ్ఞాలను చేయడం జరుగుతుంది. ఆ యజ్ఞాలను ఎవరైతే జరగకుండా నిరోధిస్తూ ఉంటారో ఆ రాక్షసులందరినీ కూడా తన గురుదేవుల యొక్క ఆదేశాన్ని, గురువు గారి యొక్క సేవను, ఇంకా అప్పటికి విద్యలు కూడా నేర్చుకోలేదు, కానీ గురుదేవుల వారు రామచంద్రుడిని వచ్చినటువంటి కార్యమే ఏంటది? ధర్మ సంస్థాపన. సో ధర్మాన్ని స్థాపించడము. మరి ధర్మం ఏంటి? యజ్ఞాలని నిర్వహింపజేయటము. మరి యజ్ఞం నిర్వహించాలంటే రాక్షసులు దాన్ని అడ్డుకుంటున్నారు కాబట్టి రాక్షస సంహారం చేపిస్తాడు. గురుదేవుల యొక్క ఆజ్ఞ ప్రకారం యజ్ఞాన్ని నిర్వహింపజేస్తాడు. తర్వాత తాను స్వయంగా యజ్ఞాన్ని నిర్వహిస్తాడు రామచంద్రుల వారు. అది యజ్ఞ యాగాలు లేవు. తర్వాత ద్వాపరయుగంలో భగవంతుడి యొక్క అర్చా విగ్రహాలు స్వయం భగవంతుడే తన యొక్క నిత్య ఆ ఆ నిత్యము చేసేటువంటి తన దినచర్యలో తనే స్వయంగా భగవంతుడి గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు. సో భగవంతుని స్మరిస్తూ ఉంటాడు తన స్వయంగా. అర్థమైందా? సో కాబట్టి స్పెషల్ గా అక్కడ భగవంతుడు ధ్యానించినప్పుడు తన భక్తుల్ని ధ్యానిస్తాడు అనుకోవచ్చు. ముఖ్యంగా దాంట్లో ఎగ్జాంపుల్ మనము భగవంతుడు స్పెషల్ గా ద్వాపర యుగంలో చేసిన లీలలు వేరే ఏ యుగాల్లో అంత అద్భుతమైన లీలలు చేయలేదు. ద్వాపర యుగంలో చూడండి, అన్ని ఆల్ ఇన్ వన్ లాగా. సో నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణేత జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమః. భగవంతుడు బ్రాహ్మణ సేవకుడు, లేకుంటే బ్రాహ్మణులు అంటే చాలా ప్రేమ భగవంతుడు. తను బ్రాహ్మణులకు ఏ విధంగా సేవ చేస్తారనేది మనకు చేసి చూపిస్తారు. ఎప్పుడైతే తన ఫ్రెండ్ సుధామ, ఆయన అందరికంటే ఆ కాలంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద గొప్ప ధనవంతుడు. ఇదేంటి ప్రభుజీ ఇలా చెప్తున్నాడు? సుధాముడు గొప్ప ధనవంతుడా పేదవాడు? కానీ
సుధాముడికి ఒక్కొక్కసారి వాళ్ళ ఇంట్లో పోయి 2, 3 రోజుల దాకా కూడా మండేది కాదండి. అంటే అంత కటిక దరిద్రంలో, భౌతికంగా దారిద్ర్యంలో ఉన్నాడు. పిల్లలు కేవలం నీళ్లు తాగి జీవించేవాళ్ళంట. కానీ వాళ్ళ ధర్మపత్ని అలా చాలా రోజులు గడిపి ఒకసారి అనుకోకుండా కృష్ణుడి గురించి వేరే వారి ద్వారా తెలుసుకుంటదంట. కృష్ణుడు అందరికి తెలుసు. కానీ సుధాముడికి బెస్ట్ ఫ్రెండ్ అని వేరే వారి ద్వారా తెలుసుకొని అప్పుడు అడుగుతుందంట. ఏవండి, మీ యొక్క ఫ్రెండ్ స్వయం అయిన రాజాదిరాజు మొత్తం ఆయన ద్వారకాధీశుడు కదా! మరి మనం ఇంత కటిక దరిద్రంలో మనం ఎందుకు జీవించాలండి? సో, మీరు ఆయన దగ్గరికి వెళ్లి రండి. సాయం కూడా తీసుకోమని అన్నదంట. సరే, ఆయన దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే జనరల్‌గా రాజులు, బ్రాహ్మణులు అనగానే ఎంతో దాన ధర్మాలు చేస్తాం. వెళ్లి రండి అంటే అంతకుముందు కూడా సుధామకు తన యొక్క ఫ్రెండ్‌ని కలవాలి అని చెప్పేసి ఉంటదంట. దేని కొరకు? ధనార్జన కొరకు కాదు, సహాయం కొరకు కాదు. చాలా రోజులు, సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాడంట. అనుకొని సరే భార్య ఎట్లాగో చెప్పిందని సో ఆయన వెళ్తాడు. సో ఆయన వెళ్ళి చూడండి, భగవంతుడు భక్త వత్సలుడు. వెళ్ళి మార్గ మధ్యంలో చాలా అప్పుడు చెప్పులు లేవు, ఏం లేవు, నడుచుకుంటూ వెళ్తే రాత్రి అయింది. ఒక దగ్గర పడుకుంటాడట చెట్టు కింద. పడుకుంటే భగవంతుడు చూడండి, తన దగ్గరికి ప్రయాణం మొదలు పెట్టాడో లేదో ఇంకా ఆయనకు అత్యంత సులభంగా తనను రీచ్ అయ్యేట్టుగా యోగమాయ ద్వారా, తన యొక్క మాయ ద్వారా నెక్స్ట్ డే చూస్తే ఆయన ద్వారకలో ఉన్నాడంట. ఇదేంటి, నేను ఎక్కడ ఉన్నాను? నేను ఎక్కడో పడుకొని ఉండాల్సింది. ఆయన మొత్తం చూస్తే అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్, మహాలు కనబడతా ఉన్నాయి. అయితే అక్కడ లేచి ఎవరికో ఒకరికి అడుగుతాడంట, ఏమండి, ద్వారక ఎక్కడ ఉంది అని. అంటే ఇదే ద్వారక, ఇక్కడే ద్వారక ఉందా? ఓకే. సో మీరు ఎవరిని కలవాలంటే, సో కృష్ణ అని ఉంటాడు నా ఫ్రెండ్, ఆయన ఈ ద్వారకకు రాజు అని విన్నాను. ఓ, ద్వారకాధీశ, అవునండి. ఆయన ప్యాలెస్ ఎక్కడ ఉంటది? ఇవన్నీ ప్యాలెస్లు ఆయనవే అని చెప్పేసి చెప్తే ఆ సుధాముడు మరి ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏంటంటే, అక్కడ ఎవరైతే భగవంతుడి యొక్క సేవకులు, ద్వారపాలకుడు ఉంటాడో అక్కడ వెళ్ళి కనుక్కుంటున్నాడు. సో ఇలా నేను కృష్ణుని కలవాలి అంటే మీర మీరు ఆయనకి ఏమవుతారు ఏంటంటే, ఆయన మిత్రుడు, నేను కలవాలి. ఈయన బట్టలు అవన్నీ కూడా చెరిగిపోయినాయి. సో అవన్నీ హోల్స్ ఉన్నాయో తెలియదే ఆ బట్టలు. సో అలా ఉంటే ఆ ద్వారపాలకుడు డౌట్ వస్తుంది. సరేలే, అయినా కూడా చెప్పాడు కాబట్టి వెళ్ళి కృష్ణుడికి, రుక్మిణి షార్ట్ గా చెప్తున్నాను, సమయం ఎక్కువ లేదని, వాళ్ళు వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తారు కదా. రుక్మిణి దగ్గర ఉంటాడు. ఇన్ఫార్మ్ అయితే చేయాలి కదా. వెళ్ళంగానే అప్పుడు ఎవరు వచ్చారంటే సుధామ అంట అని, మొత్తం కంప్లీట్ కూడా కాదు. ఇప్పుడు భగవంతుడి యొక్క కళ్ళల్లోంచి అక్కడ ఇంకా రుక్మిణి దగ్గర వదిలేసి భగవంతుడు పరిగెత్తుకుంటూ వస్తాడంట. రుక్మిణి ఆ ఆశ్చర్యచకితురాలవుతుంది. అసలు ఏంటి, నా పేరు కూడా కంప్లీట్ కాలేదు, సుధామా అని చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి ఆ గేట్ దగ్గర వెళ్ళి ఆయన గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు. అది ఆయన చూసి ఆయన కూడా ఇద్దరు ఇంకా ఒకరిని చూసి ఒక అశ్రుధారుడు కారుస్తూ ఉంటారు. అప్పుడు తీసుకెళ్లి తన సింహాసనం మీద కూర్చునబెట్టి సుధామకు అప్పుడు రుక్మిణికి చెప్తారు, రుక్మిణి వెళ్ళి ఒక బంగారు పళ్ళెము వాటర్ తీసుకోండి అంటే, అప్పుడు భగవంతుడు స్వయం ఆమె వచ్చే లోపల సుధామ యొక్క పాదాలకు ఉన్నటువంటి ఆ ముళ్ళను భగవంతుడు స్వయంగా తీస్తున్నాడు. తీస్తూ ఆహా, నా గురించి, నా దర్శనం గురించి ఎన్ని కష్టాల కోర్చి వచ్చాడని, ఆమె వచ్చే లోపల తన కన్నీటితో భగవంతుడు సుధామ యొక్క పాదాలను కడిగేస్తాడు. ఆ రుక్మిణి చూసి అసలు ఏంటి, ఫస్ట్ టైం చూస్తున్నాం, ఈయన బంధం ఏంటి, ఇంత ప్రేమ తో అశ్రుధారలతో ఆయన పాదాలను కడిగేశాడు ఏంటి అని చెప్పేసి ఆయనకు అసలు ఏం అర్థం కాదు. అప్పుడు ఆ బంగారు పళ్ళెంలో సుధామ యొక్క పాదాలను కడిగి ఆ వాటర్ని తల మీద పోసుకొని ఆయనకి ఎంతో మర్యాదలు చేసి ఇంకా అందరు భార్యలు వదిలేసి తనతోనే గడుపుతాడంట భగవంతుడు. సో కాబట్టి ఇక్కడ భగవంతుడు భక్త వత్సలుడు. భక్తుల కొరకు భగవంతుడు రావడం జరుగుతుంది. వేరే రాక్షసుని చంపడం అంటే చూడండి, తన భక్తులు ధర్మం కొరకు ఎలా నిలబడతారు, ధర్మాన్ని స్థాపించడానికి కొరకు. అదే మళ్ళీ
పాండవులు కూడా చూడండి, భగవంతుడి కొరకు ఆ ధర్మాన్ని, భగవంతుడు ఏదైతే ధర్మాన్ని స్థాపించమన్నాడో ఆ ధర్మం కొరకు వాళ్ళు కూడా 100% ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుంటా ఉంటారు భక్తులు ఎప్పుడు కూడా. భగవంతుడు ఏదైతే ధర్మ స్థాపనలో వాళ్ళకు అవకాశం ఇచ్చాడో అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగించుకుంటారు. కలియుగంలో చెప్తున్నారు, కలియుగంలో భగవంతుడు ఏ రూపంలో వచ్చారు? స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి, కలియుగం యొక్క ధర్మం ఏంటి? కలౌతద్ హరికీర్తనం, భగవంతుడి యొక్క సంకీర్తన, హరినామ సంకీర్తన. భగవంతుడి యొక్క హరినామ సంకీర్తన అంటే ఇది మళ్ళీ హరినామాలు ఎన్నో ఉన్నాయి, శతకోటి ఉన్నాయి. దీంట్లో మరి ఏ నామాన్ని జపం చేయాలంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కలిసంతరణ ఉపనిషత్తులో కూడా చెప్తున్నారు. ఇతి షోడశకం నామ్నాం కలి కల్మష నాశనం నాతః పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతే. కలియుగము యొక్క సిమ్టమ్స్ ఏంటంటే కలహాలు, ద్వేషాలు. ప్రతి ఒక్కరు కలహించుకుంటారు, అంటే గొడవలు పెట్టుకుంటా ఉంటారు. ఫ్యామిలీలో భార్యాభర్తలు, అన్న తమ్ముళ్ళు, తర్వాత తండ్రి కొడుకులు, వాట్ ఎవర్ ద ఫ్రెండ్స్, నైబర్స్. అది కలియుగంలో మనము ఈ దేహాన్ని తీసుకోవడం వల్ల ఈ దేహము ఎప్పుడు కూడా గొడవలు పడతాం. ఎందుకు? ప్రతి ఒక్కరి పట్ల ఈర్ష్య ఉంటుంది అన్నట్టు. ఎవరైనా బాగుపడితే ఈర్ష్య, పాడైపోతే నవ్వుతా ఉంటాడు. సో కాబట్టి కలియుగంలో భగవంతుడు చైతన్య మహాప్రభు రూపంలో అవతరిస్తాడు. మరి భగవంతుడి ఈ యొక్క 8వ శ్లోకంలో చెప్తున్నారు, భగవంతుడి యొక్క అవతారాలు ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా 6 రకాలుగా ఉంటాయి. పురుషావతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, శక్తావేశ అవతారాలు, మన్వంతర అవతారాలు, యుగావతారాలు. ఈ విధంగా భగవంతుడు రకరకాలైనటువంటి అవతారాల్లో అవతరించి లీలలు చేయడం జరుగుతుంది. చైతన్య మహాప్రభు యొక్క అవతారం ముఖ్యంగా గోలోకంలో నిత్యము భగవంతుడి లోకంలో హరినామ సంకీర్తన జరుగుతుంటుంది. అది మన కొరకు కలియుగంలో ఆ నామాన్ని తీసుకొచ్చి దానికి ఎటువంటి నియమ నిబంధనలు, తర్వాత సమయము, ఎటువంటి కండిషన్స్ లేనటువంటి మంత్రం అది. ఎక్కడేం చేయొచ్చు, ఎప్పుడేం చేయొచ్చు, ఎటువంటి స్థితిలో అని చేయొచ్చు ఆ మంత్రము. మరి రిజల్ట్ ఎటువంటిది ఇస్తుంది? 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే భగవద్ధాం వెళ్తాం. సేమ్ రిజల్ట్ హరే కృష్ణ మంత్ర జపం వల్ల వస్తుంది. తర్వాత ఎన్నో యజ్ఞాలు చేస్తే, శాస్త్రంలో చెప్తారు 100 యజ్ఞాలు చేస్తే ఇంద్రుడి యొక్క పోస్ట్ సంపాదించొచ్చంట. అలా యజ్ఞయాగాదులు భగవంతుడి కొరకు యజ్ఞం చేస్తే యజ్ఞ పురుషుడు భగవంతుడు భగవద్ధామం వెళ్ళొచ్చు. అదేవిధంగా ఎన్నో నారద పాంచరాది సిస్టమ్ ప్రకారం ఎంతో నిష్టగా భగవంతుని సేవిస్తే భగవద్ధామం వెళ్తామో లేదు తెలియదు, కానీ చాలా నిష్టగా చేస్తే వెళ్తాం. కానీ హరినామ సంకీర్తనకు ఎటువంటి కండిషన్స్, రేస్, కాస్ట్, రిలీజన్ ఏమీ లేకుండా ఎవరైనా చేయొచ్చు. వాళ్ళు భగవద్ధామం వెళ్ళడం జరుగుతుంది. అందుగురించే మీ అందరికీ రేపు వచ్చిన వాళ్లకు భగవద్గీత, దాంతో పాటు మెయిన్ భగవద్గీతనేమో మనకు గీత జ్ఞానాన్ని బోధిస్తుంది. హరినామ సంకీర్తనేమో గీతా జ్ఞానమేమో థియరిటికల్ గా మనకు భగవంతుడి గురించి, కర్మల గురించి, భగవద్ధామం గురించి చెప్తుంది. హరినామమేమో మనకు ఆ భగవంతుణ్ణి ప్రసాదిస్తుంది. భగవత్ శక్తి మనకు రావడము, భగవద్గీత ప్రకారం మన జీవితాన్ని మలుచుకునే శక్తిని హరినామం మనకు ప్రసాదిస్తుంది. నెక్స్ట్ మాతాజీ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. సో ఇక్కడ చెప్తున్నారు, ఇందాక ఇవన్నీ 6, 7, 8 భగవంతుడి యొక్క జన్మ కర్మల గురించి ఎవరైతే తెలుసుకుంటారో, దివ్యమైనటువంటి జన్మ కర్మలు తెలుసుకుంటారో, వాళ్ళు ఈ శరీరం విడిచిన తర్వాత తప్పకుండా ఈ భౌతిక జగత్తులో మళ్ళీ తిరిగి జన్మింపక నా నిత్యధామాన్ని పొందుతారు అని భగవంతుడు చెప్తున్నారు. కేవలము నిత్యం భగవంతుడి యొక్క జన్మ కర్మలను తెలుసుకుంటే చాలు అంటున్నారు. నెక్స్ట్ మంత్. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం
మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఇక్కడ భగవంతుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వతంత్రం ఉంది. ఎవరు ఏ విధంగా నన్ను శరణు జొచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరు అన్ని విధాలుగా నా మార్గముననే అనుసరిస్తారు. దీనికి ఎవరు ఏ విధంగా శరణు జొస్తారంటే భగవంతుడు ఇక్కడ భగవద్గీతలో 7వ అధ్యాయము 16వ శ్లోకంలో చెప్తున్నారు. 4 రకాల వ్యక్తులు భగవంతుని శరణు వేడుకుంటారు. ఏ విధంగా? చతుర్విధా భజంతే మాం జనా సుకృతనో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ. 4 రకాలైన వ్యక్తులు ఎవరంటే ఆపదల్లో దుఃఖంలో ఉన్నవాడు లేదా ఆపదలో ఉన్నవాడు, 2 ధనమును కోరువాడు, 3 జిజ్ఞాసువు, 4 బ్రహ్మ జ్ఞానమును అన్వేషించేవాడు. వీళ్ళందరూ పుణ్యాత్ములే. ఎవరు ఏ రకమైనటువంటి కోరికతో వస్తారో ఆ కోరికను నేను నెరవేరుస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. నెక్స్ట్ మాత్రం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. భగవంతుడి దీంట్లో ఈ సొసైటీని, ఈ బ్రహ్మాండాన్ని 4 వర్ణాలు, 4 ఆశ్రమాలుగా విభజించడం జరిగింది. కుల వ్యవస్థ కాదండి, 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 4 వర్ణాలు ఏంటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇవి 4 వర్ణాలు. సొసైటీ 4 డివిజన్స్ లాగా వర్క్ చేయడానికి కొరకు ప్రతి డివిజన్ లో మళ్ళీ 4 ఆశ్రమాలను పెట్టారండి. వర్ణాలు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. సో ఇవేమో సొసైటీ 4 డివిజన్స్. సొసైటీలో మానవులు 4 ఈ ప్రక్రియల్లో అంటే 4 ఆశ్రమాల ద్వారా వెళ్ళొచ్చు. మొదటిది బ్రహ్మచర్యం, అంటే అది భగవంతుడి గురించి తెలుసుకోవడానికి. లైక్ మనకు ఒకవేళ 100 years లైఫ్ స్పాన్ అనుకుందాం, 25 years మనం చేయవలసింది భౌతిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం మస్ట్. ఎందుకంటే భౌతిక జ్ఞానం ఎక్కడి వరకు పనిచేస్తుందంటే మనం లైఫ్ సెటిల్మెంట్ అంటే ఈ దేహాన్ని పోషించుకోవడానికి కొరకు పనిచేస్తుందండి. మరి ఆధ్యాత్మిక జ్ఞానం దేని కొరకు పనిచేస్తుంది? దేహము తర్వాత పునర్జన్మ లేకుండా చేస్తుందండి. ఒకవేళ ఆధ్యాత్మిక జ్ఞానం 0 అయితే మనకు సో ఇక్కడ మనకు ఆశ్రమాలు బ్రహ్మచర్య ఆశ్రమం అంటే మనందరము ఈ శాస్త్రం తెలియదు కాబట్టి మన పిల్లల్ని ఏమైనా కూడా బాగా చదువుకోవాలా, సెటిల్ కావాలా, బాగా చదువుకోవాలా, హై ప్యాకేజ్. అవునండి, జాబ్ వచ్చింది. జాబ్ తర్వాత మీరు ఏం చేస్తారు? పిల్లలకు కొంతకాలం తర్వాత పెళ్లి చేస్తారు. దెన్ తర్వాత వాళ్ళు ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఏంటి? వాళ్ళు పిల్లలు కంటారు. దెన్ మళ్ళీ వాళ్ళు పిల్లలు పెంచుతారు. దెన్ వాళ్ళ పిల్లలు పెళ్లి చేస్తారు. నెక్స్ట్ మనం అప్పటి వరకు ఉంటామో లేదో తెలియదు, ఉంటే మనం కలిసి చేస్తాం. వాళ్ళు బాధ్యతతో బరువు ఎత్తుకొని చేస్తారు, మనం ఏదో సపోర్ట్ చేస్తూ ఉంటాం. దెన్ నెక్స్ట్ మనం వెళ్ళిపోతాము, మన పిల్లలు ముసలవుతారు. దెన్ నెక్స్ట్ వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి వస్తారు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఆ జ్ఞానం లేకపోతే నెక్స్ట్ ఈ జన్మలో చేసుకున్నటువంటి కేవలము కర్మలు అనుభవించడానికి జన్మ తీసుకుంటామండి. కర్మ రాహిత్యం, కర్మలన్నింటినీ కూడా మనము పరిసమాప్తం చేయడానికి కొరకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉపయోగపడుతుంది. మనకు ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆధ్యాత్మిక లోకంలో పునర్జన్మ లేనటువంటి లోకానికి మనం ఎంటర్ కాగలుగుతాము. నెక్స్ట్ మాట దాంట్లో బ్రహ్మచర్యం, గృహస్థ. బ్రహ్మచర్యం అది గృహస్థ. ఎవరైతే 25 సంవత్సరాలు బ్రహ్మచర్యంలో భౌతిక విద్య నేర్చుకుంటే 60 ఏళ్ళ దాకానో ఏదో జాబ్ చేస్తారు, రిటైర్ అయ్యాక సంపాదిస్తారు, ఏదో లైఫ్ని గడుపుతారు. మిగతా రిటైర్డ్ లైఫ్కి ఏం చేస్తామంటారు. అదే ఒకవేళ గృహస్థాశ్రమంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, దుఃఖాలను అనుభవిస్తున్నాం. కొన్నిసార్లు ఆ దుఃఖాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక సూసైడ్లు చేసుకుంటారు. భార్యాభర్తలు ఇద్దరు బాధల్లో ఎలా కలిసి ఉండాలో తెలియక డైవర్స్ చేసుకుంటారు. పిల్లలు కూడా విడిపోతూ ఉంటారు. ఆస్తిల గురించి ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఆధ్యాత్మిక జ్ఞానము అందరికీ ఉందనుకోండి, అందరి గోల్ భగవంతుడి యొక్క పరంధామం వెళ్ళటం. ఆ పరంధామం గురించి ఆలోచిస్తారు తప్ప ఈ భౌతిక ప్రపంచంలో భోగాల గురించి ఆలోచించరు. బ్రహ్మచర్యంలో నేర్చుకుంటే
గృహస్థాశ్రమంలో అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు. దాని తర్వాత వానప్రస్థ జీవితం, దాని తర్వాత సన్యాసం. కలియుగంలో అయితే సన్యాసం రికమెండ్ అందరికీ చేయబడలేదు. కొద్దిమంది తీసుకుంటారు. మిగతా వాళ్ళు అటువంటి సన్యాసి గురువు దగ్గర ట్రైనింగ్ పొంది భగవద్ధామం వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే విధంగా బ్రాహ్మణ. బ్రాహ్మణ అంటే ఎవరు? భగవంతుడి యొక్క జ్ఞానాన్ని గురువు ద్వారా పొంది ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచేవాడే బ్రాహ్మణ. క్షత్రియ. పరిపాలన. భగవంతుడి యొక్క ధర్మానుసారము ప్రజలను పాలించి ప్రతి ఒక్కరిని భగవద్ధామము చేర్చేవాడే. చేర్చడానికి వసతులన్నీ ఏర్పాట్లు చేసేవాడు క్షత్రియ. తర్వాత వైశ్య. తను ఈ 3 వర్గాల వరకు కావలసినటువంటి వసతులను బిజినెస్ రూపంలో సదుపాయాలు కల్పించేవాడు వైశ్య. శూద్ర. ఈ 3 వర్గాలకు తన శక్తితో సేవ చేసేవాడు శూద్ర. ఈ నలుగురిని త్రిగుణాలలో డివైడ్ చేస్తాడు భగవంతుడు. బ్రాహ్మణులు సత్వగుణంలో జన్మిస్తారు, క్షత్రియులు రజోగుణంలో జన్మిస్తారు, తర్వాత వైశ్యులు రజో తమో గుణం మిక్స్డ్ జన్మిస్తారు, శూద్రులు తమో గుణంలో జన్మిస్తారు. నెక్స్ట్ మాత్రం 14. ఓకే, అక్కడే ఉండండి. నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోబి జానాతి కర్మ భిన్న సబధ్యతే. నన్ను భగవంతుడు చెప్తున్నాడు, నన్ను ప్రభావితం చేసే కర్మ ఏదీ లేదు. భగవంతుడు ఏమి కర్మ చేయవలసిన అవసరం లేదు. నేను కర్మ ఫలాలను కోరను. నా గురించిన ఈ సత్యంను అర్థం చేసుకున్నవాడు కూడా కర్మ ఫలాలలో చిక్కువాడు. భగవంతుడు ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్నట్టుగా భగవంతుడు ఏం చెప్పాడు? యుద్ధాన్ని నేను చెయ్యను అన్నాడు. నేను యుద్ధంలో ఆయుధం పట్టను అన్నాడు. కానీ ఇక్కడ భగవంతుడు అన్నాడు, కానీ భగవంతుడు ధర్మం కంటే కూడా, తన ధర్మం కంటే తన భక్తుల ధర్మానికి చాలా వెలువిస్తాడట భగవంతుడు. అహం భక్త పరాధీన. ఇక్కడ ఈ రథచక్రం పట్టడానికి మరి ఎవరికన్నా లీల తెలుసో తెలియదో నాకు తెలియదు. దానికంటే ముందు రోజు ఏం జరుగుతుందంటే మహాభారత యుద్ధంలో దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి చాలా అంటే కొంచెం భీష్ముని ప్రేరేపితం చేసేట్టుగా, ఏంటి పితామహ మీ మీ లెవెల్కి తగ్గట్టుగా యుద్ధం చేయట్లేదు, ఏదేదో T20 వన్డే కాకుండా మొత్తం 5 days క్రికెట్ మ్యాచ్ అయితే డ్రా లాగా చేస్తూ ఉన్నారు, మ్యాచ్ అటు ఇటు తేల్చకుండా. మీరు అంతా యుద్ధం ఖచ్చితంగా గెలవాలనే విధంగా మీరు యుద్ధం చేయట్లేదు అన్నట్టుగా చెప్తాడు. అప్పుడు భీష్ముడు అంటాడు, నీకు నా మీదనే విశ్వాసం లేదా? అయితే చూడు, ఈ 5 బాణాలు నేను రెడీ పెట్టాను, రేపు యుద్ధాన్ని నేను సమాప్తం చేస్తానంట. యుద్ధాన్ని రేపు ఎండ్ చేస్తానంట. అప్పుడు అలా అనేసి అనగానే దుర్యోధనుడు అంటాడు, పితామా ఈ బాణాలు నాకు ఇవ్వు, నేను రేపు నీకు ఇస్తాను అంట. సరే అని చెప్పేసి ఎవరి దగ్గర ఉంటే ఏముంది, భీష్ముడికి రేపు పొద్దున్న తెచ్చిస్తే చాలు, వెళ్ళిపోతాడు. అప్పుడు హాయిగా దుర్యోధనుడు పడుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ అర్జునుడు హాయిగా పడుకున్న నెక్స్ట్ డే కొరకు ప్రిపేర్ అవ్వాలంటే రెస్ట్ కావాలండి. ఇప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడి టెంట్కి వస్తాడు. అర్జునుడు హాయిగా పడుకున్నప్పుడు అర్జున్ అని చెప్తే, ఏంటి వాసుదేవ్ ఈ టైంలో వచ్చావు ఈ రాత్రి పూట అంటే, హాయిగా నిద్రపోతున్నావు, రేపటి యుద్ధం ఎండ్ కాబోతుంది అంటాడు. ఎలా ఏంటంటే భీష్ముడు రేపు యుద్ధాన్ని ఎండ్ చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఎవరు ఏం చేసినా మీరున్న తర్వాత మాకేంటి వాసుదేవ్, మీరు చూసుకుంటారు కదా అంటాడు. అదే మరి మీ యొక్క భరోసానే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. కాబట్టి ఆ ఎండ్కి కారణం ఏంటంటే, నీకు దుర్యోధనుడు ఒకసారి ఆయనను నువ్వు రక్షించావు. ఎవరితోని? వీళ్ళు గంధర్వులతో. అప్పుడు నీకు మాట ఇచ్చాడు, అర్జున్ ఏదైనా కోరిక కోరుకు అని. నువ్వు అప్పుడు కోరిక కోరలేదు, కాబట్టి ఇప్పుడు వెళ్ళి కోరిక కోరు. భీష్ముడు మీ 5గురి గురించి బాణాలు పెట్టాడంట, రేపు 5గురిని ఎండ్ చేసేద్దామని. ఆ బాణాలు లక్కి దుర్యోధనుడి దగ్గర ఉన్నాయి. వెళ్ళి ఇప్పుడు ఆ కోరిక కోరి ఆ బాణాలు తెచ్చుకో, అంతే నువ్వు. సరే వాసుదేవ్ అని చెప్పేసి ఎప్పుడైతే యుద్ధంలోనే వాళ్ళు శత్రువులు, మామూలుగా మళ్ళీ ఆ యుద్ధ టైం అయిపోతే చాలా ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఆ టెంట్ దగ్గర వెళ్ళంగానే ఆ సేవకులు దుర్యోధనుడు చెప్తాడు, ఇట్లా అర్జునుడు వచ్చిండని. దుర్యోధనుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అర్జునుడు చిన్నోడుగా తమ్ముడులాగా ఆయన టెంట్ నుంచి బయటకు వచ్చి, అర్జున్ రా రా రా
ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి తీసుకెళ్ళి, సో ఏం కావాలి నీకు చెప్పు అర్జున్, నా దగ్గరకు వచ్చావంటే నీకేం కోరిక కావాలో చెప్పు, యుద్ధాన్ని ఆపేయమంటావా, సంఘ రాజ్యం ఏమంటావా, ఏం కావాలో చెప్పు అంటాడు. అప్పుడు అర్జునుడు ఒకటే మాట చెప్తున్నాడు, అన్నయ్య నాకు ఏమీ కోరిక లేదు, మీరు నాకు మాట ఇచ్చారు ఒక్క కోరిక నెరవేరుస్తాను. అవును మాట ఇచ్చాను, ఆ ఆ కోరికని ఇప్పుడు నేను మిమ్మల్ని కోరుతున్నాను, ఆ కోరిక ఏది కావాలో కోరండి. యుద్ధమే, యుద్ధం చేద్దాం. నాకు 5 బాణాలు, నువ్వు భీష్మ పితామహ దగ్గర తెచ్చిన బాణాలు నాకు ఇవ్వు. షాక్ అయిపోతాడు. వాహ్! కృష్ణుడు చూడు ఎంత పని చేస్తాడు. ఓన్లీ భీష్ముడికి అర్జునుడికి తెలుసు అది, ఎవరికి తెలియదు. సరే మాట ఇచ్చాడు కాబట్టి బాణాలు ఇచ్చేస్తాడు. ఆ బాణాలు ఇచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే భీష్ముడు ఇంకా సమయం అవుతుంది, భీష్ముడు వెయిట్ చేస్తున్నాడు, దుర్యోధనుడు ఇంకా వస్తున్నాడని. అప్పుడు దుర్యోధనుడు ముఖమంతా చిన్నగా చేసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు భీష్ముడు అడుగుతాడు, ఏంటి దుర్యోధన్ నా బాణాలేవి, రాత్రి ఇలా 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 జరిగిందంటే, ఓకే వాసుదేవ్ ఆ కృష్ణుడు సో నా ప్రతిజ్ఞను ఆ, ఆయన చేసిన ప్రతిజ్ఞ వమ్ము చేశాడు కదా, ఈరోజు చూడు దుర్యోధన్, కృష్ణుడు ఏదైతే ప్రతిజ్ఞ చేశాడో యుద్ధంలో నేను బాణం పట్టాని, ఆయుధం పట్టాని, ఖచ్చితంగా ఆయన ప్రతిజ్ఞ కూడా నెరవేరకుండా నేను చేస్తాను, ఆయన ప్రతిజ్ఞ కూడా ఇదైపోయేట్టుగా నువ్వు చూడు అంటాడు. ఆ రోజు ఇంకా యుద్ధం మొత్తం మహాభారత యుద్ధంలో వాళ్ళిద్దరి ఆ రోజు యుద్ధం చాలా హైలైట్ అంట, హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. దాంట్లో ఆల్మోస్ట్ అర్జునుడు కంప్లీట్ కొలాప్స్ అయిపోయి ఇంకా పడిపోతాడు. అర్జునుడు ఇంకా నేను చేయలేను వాసుదేవ్ అంటున్నాడు. ఇప్పుడు ఇంకా అంటే అక్కడ ఏం జరుగుతుంది చూడండి, కృష్ణుడు పరమాత్మ, భీష్ముడేమి అందరు ప్రకటించలే, కేవలం దుర్యోధనుడికి చెప్తాడు. అప్పుడు ఆ రథం పయ్య కూడా పడిపోతుంది. ఆ రథ చక్రాన్ని తీసుకొని, ఇది ఆ పిక్చర్ అన్నట్టు, కృష్ణుడు భీష్ముడి మీదకి పరిగెడతా ఉన్నాడు. ఆ పరిగెడుతుంటే ఆచార్యులు వర్ణిస్తే ఆ దుమ్ము చూడండి, ఆ దుమ్ములో, ఆ తెల్లటి దుమ్ములో భగవంతుడు దగదగట మెరిసిపోతా ఉన్నట్టు. అప్పుడు భీష్ముడు తన ధనుర్బాణాన్ని వదిలేసి, కేశవ్ వాసుదేవ్ ఇంతకంటే గొప్ప ఇంకా శరీరం వదిలేసే మహద్భాగ్యం ఏం కావాలా అని చెప్పేసి వాటిని పక్కన పెట్టేస్తాడు. అప్పుడు అర్జునుడు వెళ్ళి కృష్ణుడి యొక్క పాదాన్ని పట్టుకుంటాడు. వాసుదేవ్ నీ మాట నువ్వు అది ప్రతిజ్ఞ చేశావు నువ్వు, సో దాన్ని నా కొరకు నువ్వు అలా ప్రతిజ్ఞను వమ్ము చెయ్యకు, దాన్ని ఇది చేయకున్నప్పుడు వెళ్ళి భగవంతుడు శాంతిస్తాడు. అంటే భగవంతుడు భక్త వత్సలుడు. భీష్ముడు కోరిక నెరవేర్చాడు, అర్జునుడు వేడుకుంటున్నాడు వాసుదేవ్. సో భగవంతుడు ఎప్పుడు భక్త వత్సలుడు కాబట్టి భగవంతుడు తన భక్తులు ఏది కోరితే దాన్ని చేస్తాడు. తన యొక్క మాటను కూడా కాదు, అంటే తను చేసే కర్మ ఏది లేకున్నా కూడా భక్తుల కొరకు చేస్తూ ఉంటాడు భగవంతుడు. నెక్స్ట్ మాట, కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహన కర్మణో గతి. సో భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు, 3 రకాల కర్మలు ఉంటాయి మనం ఈ సృష్టిలో. మనం చేయవలసినది ఒకటి కర్మ, 2 వికర్మ, 3 అకర్మ. కర్మ అంటే వైదిక శాస్త్రాల ప్రకారము మన ధర్మాన్ని, ధర్మార్థ కామ మోక్షం ధర్మాన్ని నిర్వర్తిస్తే ఆ ధర్మం వల్ల మనం కొంతమంది స్వర్గలోకం వెళ్ళాలనుకోవచ్చు, తర్వాత ఇంకా ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలనుకోవచ్చు. అంటే కర్మ అది పుణ్యకర్మలు ఒక విధంగా చూస్తే సకామ కర్మ లేదా పుణ్యకర్మలు. 2 వికర్మ అంటే శాస్త్రానికి విరుద్ధమైనటువంటి కర్మ, అది పాపకర్మ. 3వది అకర్మ అంటే అది భగవంతుడి ఆదేశానుసారం కేవలం భగవత్ ప్రీత్యర్థము కర్మ చేయటము, దాన్ని అకర్మ అంటారు. అది కర్మ కింద కౌంట్ రాదు. ఈ 3 రకాలటువంటి కర్మలు ఉంటాయని మనకు చెప్తున్నాను. నెక్స్ట్ మాత్రం యదృచ్ఛలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావ సిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. దానంతట అదే వచ్చిన లాభంతో సంతృప్తి చెందేవాడు, ద్వంద్వాల నుండి విడివడినవాడు, అసూయ లేనివాడు, జయ అపజయాలలో స్థిరునిగా ఉండేవాడు,
కర్మలు చేస్తున్నప్పటికీ ఏనాడు బద్ధుడు కాడు. అంటే ఇది అకర్మ. ద్వంద్వాలతో లాభ నష్టాలు, మంచి చెడులు, ఈ విధంగా సుఖ సంతోషాలు, ఈ ద్వంద్వాల నుంచి విడిపడతాడు. లాభం వస్తే పొంగిపోడు, నష్టం వస్తే పొంగిపోడు. సుఖం వస్తే చాలా ఆనందపడి, దుఃఖం వస్తే చాలా బాధపడాడు. అసూయ, ఇతరుల పట్ల అసూయ లేనివాడు, జయ అపజయాలు రెండింటిని కూడా సమదృష్టితో చూసేవాడు. అటువంటి ఉండేవాడు కర్మలు చేస్తున్న ఆ కర్మల్లో బద్ధుడు కాడు. అంటే ఇక్కడ పుణ్యకర్మలు పుణ్యలోకాలకు తీసుకెళ్తాయి, అంటే కర్మల్లో బంధిస్తాయి. మళ్ళీ పుణ్యలోకాలకు అంటే మళ్ళీ జన్మ తీసుకుంటాం. అది కర్మ బంధన. పుణ్య ఫలాలను అనుభవించడానికి జన్మ తీసుకుంటాం కాబట్టి అవి కూడా కర్మల్లో మనను బంధిస్తాయి. పాపకర్మ అనుభవించడానికి నరక లోకాల్లో జన్మ తీసుకోవాలా, లేకుంటే భూలోకంలో అయినా మనకంటే అధో జన్మ తీసుకోవాలా, అది కూడా కర్మ బంధనాలు. కానీ ఈ ఆ కర్మ ఎవరైతే కేవలం భగవత్ ప్రీత్యర్థం కర్మ చేస్తారో వారు కర్మ బంధనాల్లో ఉండరు అని చెప్పి. నెక్స్ట్ మాట్లాడు. నెక్స్ట్ ఇప్పుడు మనకు 31, దీనికంటే ముందు 31 స్లైడ్ ఉంది, బట్ అది దీంట్లో లేనట్టుంది. నాయం లోకస్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమ. ఓ కురు వంశ శ్రేష్ఠుడా, భగవంతుడు చెప్తున్నాడు, యజ్ఞము లేకుండా మనిషి ఈ లోకంలో లేదా ఈ జీవితంలో ఏనాడు సుఖంగా జీవించలేడు. ఇక తర్వాతది గురించి చెప్పేదేముంది. భగవంతుడు చెప్తాడు. యజ్ఞం ఎందుకన్నాడంటే, ఈ సృష్టిలో భగవంతుడి సృష్టి క్రియేట్ చేసినప్పుడు మానవులను, దేవతలను, యజ్ఞాలను, ఈ మూడింటిని సృష్టిస్తారు. మానవులను, దేవతలను, యజ్ఞాలను. కాబట్టి మానవుల యొక్క ధర్మమే యజ్ఞం చేయటం. యజ్ఞాలు ఎలా? 2 రకాలు. యజ్ఞ పురుషుడు భగవంతుడు, ఆ భగవంతుడి యొక్క ప్రతినిధి, ఆయన కూడా ప్రతినిధి యజ్ఞ పురుషుడు ఇంద్రుడు. ఐదర్ ఇంద్రుడి ప్రీత్యర్థం అనే యజ్ఞాలు చేస్తాం, అంటే దేవతలు, లేదా భగవంతుడి ప్రీత్యర్థము. కాబట్టి ఈ యుగంలో అంటే ఈ లోకంలో ఎవరైతే యజ్ఞము చేయకుండా ఎవ్వడు కూడా సుఖంగా ఉండడు. అటువంటిది పరలోకంలో సుఖంగా ఎలా ఉంటారు? కాబట్టి యజ్ఞాల్లోకి వెళ్ళిన భగవంతుడు చెప్తున్నాడు, నేను జపా యజ్ఞాన్ని మీకు కూడా రేపు అందు గురించే ఈ రోజే భగవంతుడు ఈ యొక్క అధ్యాయంలో చెప్తున్నారు. రేపు ప్రతి ఒక్కరు దయచేసి వచ్చి జపాయజ్ఞాన్ని మీ అందరికీ కూడా, జపాయజ్ఞము చేసేటువంటి భగవంతుడి యొక్క మాల బృందావనం నుంచి తెచ్చినటువంటి డివైన్ గిఫ్ట్ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎలా జపించాలని చూపిస్తూ, జపయజ్ఞాన్ని ఎలా చేస్తారో చూపిస్తూ మీకు ఆ జపమాల గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గురువు గారి దగ్గర వెళ్ళి ఏ విధంగా ఈ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి, ఆర్జించాలి అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిభ్రష్టేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. సో ఇక్కడ గురువు దగ్గరికి వెళ్ళి సత్యమును తెలుసుకోవడానికి యత్నించుము. గురువు దగ్గరికి వెళ్ళడము అసత్య విషయాలు, తర్వాత భౌతిక విషయాలు, ఈర్ష్య ద్వేషాలకు సంబంధించిన విషయాలు, సో గురువు టైం వేస్ట్, మీ టైం వేస్ట్ అయ్యేటువంటి భౌతిక కార్యకలాపాలు అవి చర్చించకండి. కేవలం సత్యం అంటే ఆ భగవంతుడు పరమ సత్యం, భగవంతుడు చెప్పింది పరమ ధర్మం. వాసుదేవ పరోధర్మ, వాసుదేవ పరాగతి, నా యొక్క పరంగతి, నా యొక్క లైఫ్ యొక్క అల్టిమేట్ గోల్, అంతిమ లక్ష్యం ఆ వాసుదేవుడు భగవంతుడు. మరి ఆ భగవంతుని పొందడము ఎలా అనే సత్యాన్ని తెలుసుకోవాలని కోరుతున్నారు. గురువు దగ్గర వెళ్ళి, గురువు గారి టైం వేస్ట్ 1 మినిట్ కూడా వేస్ట్ చేసుకోకండి. ఎలా వెళ్ళాలి? వెళ్ళడం దేని కొరకు? పరమ సత్యం తెలుసుకోవడానికే. భగవంతుడి యొక్క భాగవత ధర్మాన్ని తెలుసుకొని ఆ యొక్క పరంధామాన్ని ఏ విధంగా చేరుకోవాలా, పరంధాముని యొక్క ఆశ్రయాన్ని ఎలా పొందాలి, అది సత్యము. దాని కొరకు మనం మన యొక్క లక్షణం ఎలా అప్రోచ్ అవ్వాలా, వినయంతో ఆయన దగ్గర విచారణ చేసి ఆయనకు సేవ చేయవలసింది. ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన కారణంగా నీకు జ్ఞానాన్ని బోధిస్తారు. కాబట్టి గురువులు ఈ ఆత్మ జ్ఞానాన్ని దర్శించారు. వాళ్ళు అంటే తెలుసుకొని ఆ భగవంతుని ఎలా పొందాలో ఆ సీక్రెట్ ని తెలుసుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళ దగ్గర వెళ్ళి శరణాగతి పొంది
వాళ్ళకు శుశ్రూషలు చేసి ఈ జ్ఞానాన్ని పొందండి అని చెప్తున్నారు. భగవంతుడు చెప్తుండే, ఇది ఎవరో చెప్పట్లేదు. నెక్స్ట్ శ్లోకం. ఒక 5 మినిట్స్‌లో అయిపోతుంది. దయచేసి ఓపిక పట్టండి. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. భగవంతుడు అర్జునుడితో అర్జునుడి ద్వారా మనందరికీ చెప్తున్నారు. లైక్ ఎగ్జాంపుల్, మనం ఎలా అర్జునుడి ద్వారా అంటే, మనం చిన్నప్పుడు ఆటలు ఆడుకుంటూ ఉంటాం. ఒక పేపర్ మీద దాన్ని ఏమంటారు, అది ఒక అద్దంది ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు నన్ను, అది ఇలా పెడితే ఆ సూర్యుడి యొక్క కిరణాలు దాని మీద పడి ఆ వెలుతురు అద్దం ద్వారా పాస్ అయి పేపర్ కాలిపోతా ఉంటుంది. సో దాని ద్వారా పాస్, అదే అద్దం తీసేసి పేపర్ కాలుతుందా? ఎండలో ఎన్నో పేపర్లు ఉంటాయి, అలా కాలిపోతే ఎంతో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ యొక్క అద్దం ఏం చేస్తుంది, ఆ లైట్ ని మొత్తం అద్దం కలిపి ఒక్క దగ్గరికి తీసుకొని ఆ రేస్ ని సింగిల్ ఫోకస్, ఆ పవర్ ని పేపర్ మీద సింగిల్ ప్లేస్. మామూలుగా ఎండ కొట్టినప్పుడు మొత్తం సూర్యకిరణాలు స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడ ఒక సింగిల్ పాయింట్ ఫోకస్ దగ్గర దాన్ని ఫోకస్ చేయడం వల్ల ఆ పాయింట్ లో కాలిపోతుంది. అదే విధంగా మనకి ఇక్కడ గురువు దగ్గర మనకు అటువంటి కృప దొరుకుతుంది. భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనకు ఆ విధంగా ప్రసాదించేవాడు గురువు. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నంటే, ఒకవేళ నీ పాపులందరిలోనూ పరమ పాపిగా భావింపబడిన దివ్య జ్ఞానం అనే నౌకలో నెలకొన్నప్పుడు దుఃఖ సాగరంను చాలా సులభంగా దాటగలవు అని భగవంతుడు. పాపుల్లో పాపం అయినా ఓకే, కానీ ఎవరైతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు సాధువు దగ్గరికి వెళ్ళినప్పుడు భగవత్ కృప వల్ల ఆయన ఆ పాపాలన్నింటినీ కూడా తొలగించుకొని భగవంతుని చేరుకోగలడు. నెక్స్ట్, అగ్నశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మన. కానీ శాస్త్రాలను శంకించే అజ్ఞానులు, శ్రద్ధావిహీనులు భగవద్భావనను పొందలేక పతనము చెందుతారు. సంశయాత్మునికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని సుఖం ఉండదు. కాబట్టి ఇక్కడ మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే, శాస్త్రం తల్లి, గురువు తండ్రి. శాస్త్రము గురువు ద్వారా మాత్రమే మనము భగవంతుని పొందగలుగుతాము. మీరు శాస్త్రాన్ని శంకించి గురువుని శంకిస్తే ఈ లోకంలో అంటే డౌటింగ్, సంశయాత్మునికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని నా సుఖం నా లాభం ఏమీ దొరకదు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం. తస్మాత్ జ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానసినాత్మనః చిత్తైనం సంశయం యోగం అతిష్టోత్తిష్ట భారత. అందుకే అజ్ఞానం వలన హృదయంలో కలిగినట్టి సందేహాలను ఇక్కడ మనకు 40వ శ్లోకంలో ప్రతి ఒక్కరికి తెలుసుకుంటున్న కొద్దీ డౌట్స్ చాలా వస్తాయి, సంశయాలు. మనం ఆ సంశయాలనే అజ్ఞానము హృదయంలో చీకటి ద్వారా కలుగుతుంది. వాటిని జ్ఞానమనే ఖడ్గంచే ఖండించు ఓ భారత. ఎప్పుడైతే లైట్ మనం వస్తుందో మన యొక్క కార్యాన్ని చేస్తాము. ఓ భారత, యోగంతో కూడిన వాడివై లేచి యుద్ధము చేయము అని చెప్పారు. ఇక్కడ అర్జునుడిని తన యొక్క ధర్మ పాలన, కర్తవ్య నిర్వహణ, యుద్ధాన్ని చేయమంటుండు. మనం కూడా ఒక మనుష్య జన్మ యొక్క కర్తవ్య పాలన, భగవంతుని సేవించి భాగవత్ ధర్మాన్ని పాటించి భగవద్ధామాన్ని చేరుకోవటము. ఆ యొక్క కార్యనిర్వహణని మనం చేయలేకపోతున్నాం కాబట్టి భగవంతుడు చేయమని ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. జై బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु